మెగా9 టీవీ నేను మీ రాణి. రాజకీయాల్లో అధికారం పదవులు శాశ్వతం కాకపోవచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు వెన్నుదన్నుగా నిలిచే నాయకత్వమే క్యాడర్కు అసలైన గుండె బలం. అధికారం లేకపోతే వచ్చే నష్టమేంటి? కష్టకాలంలో ఆపన్నహస్తం అందించే అగ్రనేతలు వెంటే ఉన్నప్పుడు. నర్సంపేట బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థకు గురైన క్షణంలో బీఆర్ఎస్ అధినాయకత్వం చూపిన తెగువ, స్పందించిన తీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనంగా సరికొత్త చర్చకు దారితీస్తుంది. ఆపద వస్తే మాటలతో కాదు, చేతులతో నిరూపించాలనే నినాదానికి అసలు సిసలు అర్థం చెబుతూ కేటీఆర్, హరీష్ రావులు స్వయంగా రంగంలోకి దిగి క్షణక్షణం వైద్యులతో మాట్లాడి హైదరాబాద్ చేరే వరకు అన్నీ తానే నడిపించిన ఆ క్షణాలు కేవలం ఒక నాయకుడి ఆరోగ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఆ పార్టీలో లీడర్స్ కు, క్యాడర్ కు మధ్య ఉన్న రక్త సంబంధం లాంటి అనుబంధానికి తిరుగులేని నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీ. ప్రస్తుతం ప్రతిపక్షంగా కూడా బలంగా ఉంది. ఇదంతా ఒకెత్తైతే పార్టీలో సొంత నాయకులు, కార్యకర్తలకు కష్టకాలంలో అండగా ఉండడం మరొకెత్తు. ప్రతి పార్టీ కూడా ప్రతి సభలో కార్యకర్తలే బలమంటూ మాటలు చెబుతోంది. కానీ అది ఎంతవరకు నిజమనేది కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడే తేలుతోంది. ఇలాంటి సమయంలోనే పార్టీ అసలు పరీక్ష ఎదుర్కొంటుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎదురుకాగా అందులో ఆ పార్టీ విజయవంతమైంది. అంతేకాదు, ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచి మరొక మెట్టు ఎక్కింది బీఆర్ఎస్ పార్టీ. పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యారనే విషయం తెలిసిన వెంటనే కారు పార్టీ అగ్రనాయకత్వం స్పందించిన తీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కేటీఆర్, హరీష్ రావు పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వైద్యులతో మాట్లాడారు. చికిత్సలో ఎలాంటి జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ కు తరలించాలని నిర్ణయించారు. అత్యవసర వైద్య సేవలు అందేలా యశోద ఆసుపత్రిలో బెడ్ అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేశారు. అంబులెన్స్ ఏర్పాట్ల నుంచి వైద్య బృందంతో సమన్వయం వరకు మొత్తం ప్రక్రియను కేటీఆర్, హరీష్ రావు దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. మార్గ మధ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక నాయకులతో పాటు వైద్య సిబ్బందితో కూడా నిరంతరం సంప్రదింపులు కొనసాగించారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం వెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తున్న వైద్యులను కలిసి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఐసీయూలో ఉన్న సుదర్శన్ రెడ్డిని చూసి చలించిపోయారు. కాసేపు మౌనంగా ఉండి ఆ తరువాత కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం మా పెద్దిని ఎలాగైనా బ్రతికించండి అంటూ చేతులెత్తి నమస్కరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తూ ప్రపంచ స్థాయి చికిత్సను అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. గుండె, ఊపిరితిత్తులు, మిగతా అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయని, బ్రెయిన్ కొంచెం యాక్టివ్ కావాలని, అందుకు మరొక 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని వివరించారు. అవసరం మేరకు అమెరికా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం పెద్ది కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. తామంతా ఉన్నాము, భయపడొద్దు అని పెద్ది కుటుంబానికి ధైర్యం చెప్పారు. సుదర్శన్ భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ఠలను కలిశారు. కేసీఆర్ ను చూసిన వెంటనే వారు భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రికి చేరుకున్న సమయంలో అప్పటికే కేసీఆర్ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నినాదాలు చేశారు. రాజకీయాల్లో నాయకత్వం అంటే కేవలం సభల్లో సినిమా రేంజ్ డైలాగులు కొట్టడం కాదు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి అవసరమైన సమయంలో అండగా నిలబడడం కూడా నాయకత్వ బాధ్యతల్లో భాగమే. ఈ సంఘటనలో కేటీఆర్, హరీష్ రావులు చూపిన చొరవతో బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కష్టకాలంలో పార్టీ నాయకత్వం తమ వెంట ఉంటుందనే నమ్మకం కార్యకర్తల్లో మరింత పెరిగిందని వారు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో మొదటి నుంచి కూడా గులాబీ పార్టీ తమకు కార్యకర్తలే బలం, బలగమని చెప్పుకుంటూ వస్తోంది. అయితే ఇదే అంశంపై మరో చర్చ కూడా నడుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. ఇలాంటి సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డిపై పార్టీ చూపిన చొరవ పార్టీ కార్యకర్తల్లోకి బలంగా సంకేతాలకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా కేటీఆర్, హరీష్ రావులు చూపిన చొరవ గురించి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు నాయకత్వం అంటే ఇది అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా పెద్ది సుదర్శన్ రెడ్డిపై బీఆర్ఎస్ చూపిన కేరింగ్,
పార్టీ గ్రాఫ్ను మరింత పెంచడమే కాకుండా కార్యకర్తల్లో నమ్మకాన్ని రెట్టింపు చేసిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.